హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. టాలీవుడ్ హీరోలకు జపాన్లో ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ను కలిసేందుకు ఓ యువతి ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్పై అభిమానం పెంచుకున్న కొందరు జపాన్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ను షేక్ చేశాడు బుచ్చిబాబు సానా. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు బుచ్చిబాబు. ఇప్పుడు పెద్ది సినిమాతో రానున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్తో ఈ సినిమా కథను రెడీ చేశాడు. ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లోనూ చరణ్కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా చరణ్ను జపాన్ నుంచి వచ్చిన ఓ అభిమానులు కలిశారు. స్టిల్స్ను గ్రీటింగ్ కార్డ్స్గా కట్ చేస్తూ చరణ్కు చూపించారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరిదాగా గడపడమే కాకుండా ఫోటోలు దిగారు. RRR సినిమా చూశామని చాలా బాగా నచ్చిందని వారు చెప్పారు. అయితే వారందరూ కూడా పెద్ది సినిమా టీ-షర్ట్స్ వేసుకుని కనిపించి మెప్పించారు. వారి అభిమానానికి చరణ్ ఫిదా అయ్యారు. వారందరికీ ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. అలాగే క్రికెట్ బ్యాట్స్ పైన సిగ్నేచర్ చేసి రామ్ చరణ్ వాళ్లకు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.